నమస్తే మాస్టరు, మనము ఇది ఆర్ వీసా మీద వీడియో చేస్తున్నామండి. అదేంటంటే మెయిన్ చాలా లెంతీ వీడియో, బట్ పాయింట్ చెప్పేస్తున్నాం. కొంతమంది పాయింట్ రండి అంటారు కదా. అదేంటంటే ఇది వరకు ఆర్ వీసాలో I-485 ఉండేది, డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చేసేది. కానీ ఇప్పుడు I-360 అనేది ఇంట్రడ్యూస్ చేసి అది కరెంట్ అయ్యాకే 485 ఫైల్ చేయమంటున్నారు. కాబట్టి టెంపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 years తర్వాతే గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొంతమంది 4 years తర్వాత ఈ అప్రూవ్ అవ్వడానికి 17 నెలలు పడుతుంది. కాబట్టి ఆ అప్రూవ్ అయ్యి 485 ఫైల్ చేసేటప్పటికి ఈ 5 ఏళ్ళు ఆర్ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి కంట్రీ వదిలి అబ్రప్ట్లీ ఎంతమంది వెళ్ళిపోయారని కూడా చెప్పారు. ఒకసారి వెళ్ళిపోయాక మళ్ళీ 1 year ఆగాక మళ్ళీ ఈ టెంపుల్ వాళ్ళు పిలిస్తే రావాలి, లేకపోతే లేదు. మోస్ట్లీ పిలవరు కదా. సో అది మేజర్ క్రైసిస్ ప్రాబ్లం ఉంది. సో మా లాంటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి సార్ అని నాకు కొంతమంది హిందూ ప్రీస్ట్ చెప్పడం జరిగిందండి. అందుకని ఇది చేస్తున్నాను. ఆర్ వీసా అంటే నాట్ జస్ట్ హిందూ ప్రీస్ట్, రిలీజియస్ వర్కర్ వీసా అంటే మతానికి సంబంధించిన సేవకులు అన్నమాట. సో మెయిన్లీ గ్రీన్ కార్డ్, అమెరికన్ అంటే $green గ్రీన్ కార్డ్, US పాస్పోర్ట్. ఆ పాయింట్ క్లియర్ కదా. అంటే ఇప్పుడు మీరు ఇండియాలో యాదగిరిగుట్టలో పూజారిగా చేస్తే నెలకు ₹1,00,000 వస్తాయి, అమెరికాలో చేస్తే మీకు $3,000 వస్తాయి. అది ఫండమెంటల్ డిఫరెన్స్. కాబట్టి అమెరికాకి మనం ఏం చేస్తాం. సో పాయింట్ బై పాయింట్ వెళ్తే అదే పాయింట్ చెప్పేస్తాను కదా. కొంతమంది పాయింట్కి రండి సార్ అని పీకే బ్యాచ్కి ఆ పాయింట్ క్లియర్ అయిపోయింది. అంటే I-360 అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది కరెంట్ అయ్యాకే 485 ఫైల్ చేయండి అని అనడం వల్ల ఎంతమందో గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆర్ వీసా మీద వాళ్ళు ఆర్ వీసా అంటే R1 అని, డిపెండెంట్స్ R2 వీసా. దానికి రిలేటెడ్ వర్కే చేయాలి. కొంతమంది టెంపుల్లోనే H1B కైండ్ ఆఫ్ IT జాబులు కూడా చేస్తున్నారని తెలిసింది. కొంతమంది పూజారులు మెక్సికో నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని, టెంపుల్లో పనిచేస్తున్న వాళ్ళని మానభంగం చేయడం వల్ల, వాళ్ళ వైఫ్స్ అబ్జర్వ్ చేసి డైవర్స్లు ఇవ్వడం వల్ల, ఇలాంటివి తర్వాత ఇది స్కామ్స్ అవుతున్నాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఉందా అనేది మనం చెప్పలేము. తర్వాత ముస్లిమ్స్ చాలామంది ఒకళ్ళకి 4 వైఫ్స్ ఉంటారు కదా. ఇప్పుడు హిందూ అయితే ప్రీస్ట్ అంటారు, ముస్లిమ్స్ అయితే వాళ్ళ మసీద్కి సంబంధించిన వ్యక్తి ఉంటారు కదా. ఆ 4 వయసులో ఒకరికి ఆఫ్ఘనిస్తాన్, ఒకళ్ళు పాకిస్తాన్, ఒకళ్ళు ఇండియా, వేరే మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉండి అది క్లమ్జీ అయిపోయి అది కూడా నెంబర్ ఆఫ్ పెరగడం వల్ల GC రావడం లేదని కొంతమంది సమాచారం. అది డీటెయిల్గా మళ్ళీ చేద్దాం. ధన్యవాదాలు మాస్టర్.